సరే, ఈరోజు మనం గోదావరి నది తీరాన జరిగిన ఒక కథ గురించి తెలుసుకుందాం. ఈ కథలో అహంకారానికి, వివేకానికి మధ్య ఒక చిన్న మాటల యుద్ధం జరుగుతుంది. కాని ఆ యుద్ధం మనకు చాలా పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. అందమైన గోదావరి నది ఒడ్డు. అక్కడ ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద చల్లటి నీడలో ఓ తాబేలు హాయిగా సేదతీరుతోంది. అంతా ప్రశాంతంగా ఉంది. చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ అది అలా రిలాక్స్ అవుతోందన్నమాట. సరిగ్గా అదే చెట్టుపైకి చూస్తే ఒక కొమ్మ మీద ఒక పక్షి ఉంది. ఎంతో అందంగా అల్లుకున్న గూడులో అది నివసిస్తోంది. సో మన కథలో రెండు ముఖ్యమైన పాత్రలు ఇవే: కింద తాబేలు, పైన పక్షి. ఆ పక్షి గూడును చూడగానే తాబేలుకి ఒక రకమైన నవ్వొచ్చింది. అయ్యో పాపం, ఎంత బలహీనంగా ఉన్న ఈ గూడులో ఇది ఎలా బతుకుతుందో అని మనసులోనే ఎగతాళిగా అనుకుంది. ఇక మనసులో అనుకుంటే ఏం లాభం, నేరుగా పక్షితోనే అనేసింది. ఏంటి నీ గూడు ఇంత బలహీనంగా ఉంది? చిన్న గాలి వచ్చినా వానబడినా కొట్టుకుపోతుంది కదా అనంది. దాని మాటల్లో ఎంత గర్వం అంటే అంత గర్వం. అంతటితో ఆగకుండా తన డిప్పును చూపిస్తూ, ఇది చూడు, నా ఇల్లు ఎంత పటిష్టంగా ఉందో, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని గొప్పలుపోయింది. అంటే తన బలం ముందు పక్షిగూడు ఏమాత్రం పనికిరాదని దాని ఉద్దేశం. తాబేలు ఇంత గర్వంగా మాట్లాడుతున్నా ఆ పక్షి మాత్రం చాలా ప్రశాంతంగా ఓ చిరునవ్వు నవ్వింది. ఆ తర్వాత అది చెప్పిన సమాధానంతోనే కథ మొత్తం మారిపోతుంది. వినండి. చాలా నెమ్మదిగా చెప్పింది. నిజమే, నీ డిప్ప చాలా బలంగా ఉండొచ్చు, కాని అది నిన్ను మాత్రమే కాపాడుతుంది. అదే నా ఈ చిన్న గూడు చూడు, ఇందులో నా కుటుంబమంతా కలిసి ఉంటాం. మా ఆనందమంతా ఇక్కడే ఉంది. చూశారా పక్షి ఎంత గొప్ప మాట చెప్పిందో? ప్రతి జీవికి తనదైన ఒక జీవన విధానం, ఒక ఉద్దేశం ఉంటాయి. ఒకరి పద్ధతిని చూసి ఇంకొకరు తక్కువ చేసి మాట్లాడకూడదు అనే పెద్ద సత్యాన్ని చాలా సింపుల్గా చెప్పేసింది. ఆ మాటలు తాబేలు గుండెల్లోకి సూటిగా వెళ్లాయి. ఒక్కసారిగా దాని గర్వమంతా పగిలిపోయింది. తనది ఎంత తప్పుడు ఆలోచనో దానికి అర్థమైంది. పక్షి మాటల్లోని నిజాయితీ, వివేకం దానికి కనువిప్పు కలిగించాయి. ఇంకేముంది, వెంటనే తన తప్పు తెలుసుకుని సిగ్గుతో తలదించుకుంది. నన్ను క్షమించు మిత్రమా అని పక్షికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పింది. పక్షి కూడా దాన్ని ప్రేమగా క్షమించేసింది. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఒకటే: మనమే గొప్ప, మనకంటే ఇంకెవరూ లేరు అని ఎప్పుడూ అనుకోకూడదు. ప్రతి ఒక్కరికీ వాళ్లకంటూ ఒక విలువ, ఒక ప్రత్యేకత ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. ఈ కథ విన్నాక ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది. తాబేలుకున్న ఒంటరి బలానికి, పక్షికొక కుటుంబంగా ఉన్న సామూహిక బలానికి మధ్య అసలు తేడా ఏంటి? దీని గురించి కాస్త ఆలోచించండి.